వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద అయితే వీడియో చేయబోతున్నామండి. ప్రీవియస్గా మనం కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ మీద మనం వీడియోస్ చేయడం జరిగింది. ఇది వాటన్నిటికీ కొంచెం భిన్నంగా అయితే ఉంటుందండి. ఎందుకంటే మన లైఫ్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, మన యొక్క గ్రోత్ ఎలా ఉండాలనే దాని గురించి ఈ వీడియోని అయితే నేను రెడీ చేయడం జరుగుతుంది. ఇది యొక్క కాన్సెప్ట్ వచ్చేసి ధనవంతులు ఇంకా ధనవంతులు ఎందుకు అయిపోతున్నారు, అదేవిధంగా పేదవారు ఇంకా ఎందుకు పేదవారుగా మిగిలిపోతున్నారు అనే కాన్సెప్ట్ అండి. ఇది కేవలం ఒక అదృష్టం మాత్రం కాదు, నిజంగా చెప్పాలంటే ఇది ఒక ఎకనామిక్ రియాలిటీ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎకనామిక్ రియాలిటీ అంటే ఫైనాన్షియల్గా డే బై డే డెవలప్మెంట్ అనేది మనం ఈ వీడియోలో ఎలా జరుగుతుందనేది మనకు క్లియర్గా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ట్రై చేస్తాను. ఎక్కడ కూడాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ట్రై చేయండి. ఎందుకంటే ఇది కంటెంట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం ఈ పాయింట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకుంటే ఆలోచన విధానం అంటే ఒక మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటే అతను తన యొక్క లైఫ్లో గ్రో అవ్వగలడు. అండ్ ఎందుకంటే ఆలోచన విధానాన్ని బట్టి మన యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. వాటిల్లో నెంబర్ 1 మనం చూసుకుంటే ధనవంతుల పరంగా ఈ ఆలోచన విధానం ఎలా ఉంటుంది. ధనవంతులు ఎలా ఆలోచిస్తారంటే అసెట్స్లో ఆలోచిస్తారు ఎక్కువగా. అంటే అసెట్స్ పరంగా ఆలోచన విధానం ఉంటుంది ఇప్పుడు కూడాను. అతను ఎలా అసెట్స్ అంటే ప్రాపర్టీస్, అంటే ఓపెన్ ప్లాట్స్ ఉండొచ్చు, రెంటల్ ప్రాపర్టీస్ ఉండొచ్చు, లేకపోతే అడిషనల్గా ప్యాసివ్ ఇన్కమ్ జనరేటెడ్ చేసేటువంటి స్కీమ్స్ ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చు. అతని యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కూడాను ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగానే ఆలోచన అయితే ఉంటుంది. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే అతని దగ్గర ఒక 50,000 రూపాయలు ఉందనుకుందాం. అంటే ఈ పర్సన్ దగ్గర, ఎవరి దగ్గర, ఒక రిచ్ పర్సన్ దగ్గర ఒక 50,000 రూపాయలు ఉందనుకుందాం మనం. అతను ఆ 50,000 రూపాయలు తీసుకెళ్ళి సింపుల్గా ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక 5 years టైం పీరియడ్తో ఇన్వెస్ట్ చేశాడు అనుకుంటే అతనికి ఆ 50,000 రూపాయలకి 1,36,000 వరకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అంటే మినిమం 22% రిటర్న్ వేసుకుంటే, నేను మినిమం ఇక్కడ 22% చెప్తున్నానండి. పర్ ఇయర్కి 22% మినిమంగా అతనికి రిటర్న్స్ వేసుకుంటే అతనికి 50,000 గాను ఎంత వస్తుంది, ఇక్కడ 1,36,000 వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. సేమ్ అదేవిధంగా ఒక 6 సంవత్సరాలు హోల్డ్ చేస్తే 1,60,000 రూపాయలు అతనికి రిటర్న్ వస్తుంది. సేమ్ అదేవిధంగా ఒక 10 years కనుక హోల్డ్ చేయగలిగితే దగ్గర 3,72,000 రూపాయల వరకు అతనికి అయితే రిటర్న్ రావడం జరుగుతుంది. అతను దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశాడు? ఓన్లీ ఇక్కడ ఎంత చేశాడు? 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. ఎన్ని సంవత్సరాలకి? ఒక 10 సంవత్సరాలకి. అతను పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ పోను అతనికి దగ్గర 3,20,000 రూపాయలు అతనికి ఆదాయంగా వస్తుంది. ఓకేనా? అతను అంత తాగుతాడా? ఆగడు. మళ్ళీ ఏం చేస్తాడు? ఆ 3,20,000 తీసుకెళ్ళి ఇంకొక దానిలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. అంటే వచ్చిన ప్రాఫిట్తో మళ్ళీ అతనికి ఆదాయం రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ క్లియర్గా ఆలోచించండి ఒకసారి. అతనికి రావాల్సినటువంటి అవకాశాలన్నీ అతని శాలరీలో ఖర్చు పెట్టట్లేదు పెద్దగా, నిజం చెప్పాలంటే. అతనికి ఉన్నటువంటి ఆదాయంలో దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మల్టిపుల్ సోర్సెస్ క్రియేట్ చేసుకుంటున్నాడు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా ఒక పేదవాడి పరంగా మనం ఆలోచిద్దాం. ఒక పేదవాడి పరంగా ఆలోచిస్తే అతను మల్టిపుల్ సోర్సెస్ అనేవి అతనికి ఆలోచన అయితే ఉండదు. అంటే ఇన్వెస్ట్ చేయాలి, ఈ విధంగా సంపాదించుకోవాలి, అతను అంత దూరం ఆలోచించడు. ఎందుకంటే అతనికి మంత్లీ శాలరీ కావచ్చు, లేకపోతే రోజువారీ డైలీ అతను కొట్టేటువంటి కూలి మీదే అతని ఆధారం అయితే జీవనం కొనసాగుతూ ఉంటుంది. అతను రోజువారీ ఖర్చులు పోను ఎంత మిగిలిందని మాత్రమే చూసుకుంటారు. రోజుకి 100 రూపాయలు మిగిలిందా, 200 మిగిలిందా, మంత్కి వచ్చేటప్పటికి ఒక 2,000, 3,000 సేవ్ అయితే ఆ సేవ్ చేసుకున్న డబ్బులు ఏదో ఒక అవసరం ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా అతనైతే వెనక సంపాదించడానికి ఏమీ లేదు. ఇన్ కేసు కూడబెట్టిన తర్వాత ఒక 50,000 రూపాయలు అతని దగ్గర సేవ్ అయ్యింది అనుకుందాం. ఆ 50,000 తీసుకెళ్ళి అతను ఏం చేస్తాడంటే, మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది జనరల్గా, ఆ 50,000తో ఒక బైక్ కొనుక్కుందాను, లేకపోతే ఇంట్లో టీవీ లేదు ఒక టీవీ కొనుక్కుందాను అలా ఆలోచిస్తాడు. అదే ఒక టీవీ కానీ ఒక బైక్ కానీ కొన్నందువల్ల అతను పెట్టినటువంటి 50,000 రూపాయల వాల్యూ ఒక 5 years తర్వాత ఏమవుతుందంటే ఈజీగా ఒక 10-15% మాత్రమే అది వాల్యుబుల్ ఉంటుంది. సపోజ్ అతను ఒక 50,000 రూపాయలు పెట్టి బైక్ కొంటే అతని అదే 5 సంవత్సరాల తర్వాత దాని యొక్క వాల్యూ 10-15% అయిపోతుంది. అంటే అతను 50,000 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కొంటే 5 సంవత్సరాల తర్వాత దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 10,000 నుంచి 15,000 రూపాయలు మాత్రమే అవుతుంది. అదే ఇక్కడ ధనవంతుడు ఎలా ఆలోచించాడు? ఆ డబ్బులు తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేసినందువల్ల 3,20,000 వరకు అతను ఆదాయం అనేది సంపాదించడం జరిగింది. బేసిక్గా ధనవంతుల యొక్క మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది. అందుకోసం వాళ్ళు ఎప్పుడు కూడా ధనవంతులుగా మారిపోతున్నారు, మనం పేదవారుగా మిగిలిపోతూ ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎకనామికల్ ఎడ్యుకేషన్ అంటాం.
నెక్స్ట్ పాయింట్ పరంగా చూసుకుంటే ఎకనామికల్ ఎడ్యుకేషన్ అనేది అందరం కూడా కలిసి చదువుకుంటాం. మన క్లాస్లో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనం చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ అందరం కలుసుకొని ఒకే కాలేజ్ కావచ్చు, లేకపోతే ఒకే స్కూల్ కావచ్చు, చాలా మంది కలిసి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి మనం చదువుకుంటా ఉంటాం. కానీ మనలోంచి ఒకరు తెలియకుండానే ఒక మంచి పొజిషన్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి, మనలో లేనిది ఏంటి మనం ఎంక్వైరీ చేసుకుంటే అతను ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే, అతను ఒక మైండ్ ఎలా ఉంటుందంటే ఎకనామిక్స్ పరంగా అతను నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. అంటే బయట పెయిడ్ కోర్సులు ఉండొచ్చు, లేకపోతే యూట్యూబ్ ద్వారా కావచ్చు, అనేక రకాల సోర్సెస్ యూజ్ చేసుకొని అతను ఏం చేస్తాడు, ఎకనామికల్గా గ్రోత్ అవ్వాలంటే, మనం స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలనే దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఆలోచించడం మొదలు పెట్టిన తర్వాత రకరకాల బిజినెస్ ఐడియాస్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మన ట్రెండింగ్లో మనం చాలా నడుస్తున్నాయి. ఈ కామర్స్ అనుకోవచ్చు, లేకపోతే మార్కెటింగ్ కావచ్చు. జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా మనం ప్రాఫిట్ సంపాదించినటువంటి బిజినెస్ ఐడియాలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. అతను పెట్టుబడి లేకుండా మనం ఎలా ఇన్కమ్ సంపాదించవచ్చు, అనేక రకాలుగా అతని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను యూజ్ చేసుకొని ఎలా ఇన్కమ్ సోర్సెస్ అనేది జనరేట్ చేయొచ్చు అనేది అతను నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. అదే ఒక పేదవాడు ఏం ఆలోచిస్తుంటే, అతనికి టైం దొరికితే ఆ 2-3 గంటల సినిమా చూద్దాం, లేకపోతే రీల్స్ చూద్దాం, అంటే రకరకాల మైండ్ సెట్తో ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అంటే ఆ వచ్చినటువంటి ఆ టైంని అలా ఎంజాయ్ చేసి వదిలేస్తూ ఉంటాడు. కానీ అతని యొక్క లైఫ్ రొటీన్గా ఎప్పుడు కూడాను బేసిక్గా నెల వచ్చేటప్పుడు ఆ జీతం వస్తేనే అతని యొక్క లైఫ్ అనేది గడవాలి, ఆ రోజు పనికి వెళ్తేనే అతనికి డే అనేది జరగాలి, ఇలా అయిపోతుంది. అందుకోసం ఎప్పుడు కూడాను పేదవారు ఆల్మోస్ట్ పేదవారుగా మిగిలిపోవడానికి చాలా కారణాలు అయితే ఉంటున్నాయి. అందుకోసం వీలైనంత అందరూ కూడాను మీకు టైం దొరికినప్పుడు అడిషనల్ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలి, అంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎన్ని రకాలుగా జనరేట్ చేయటం, అలాంటి వాటి మీద మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే మీకు అది కూడాను చాలా యూస్ఫుల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి రిస్క్ చేసే ధైర్యం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రిస్క్ చేసేటువంటి ధైర్యం ధనవంతుల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రిస్క్ ఎందుకు చేస్తారంటే, అతను ఆల్మోస్ట్ ఏం చేస్తాడంటే, చాలా బిజినెస్లు అనేవి ఐడియాలు ఉంటాయి. అతను ఫస్ట్ ఏం చేస్తాడంటే, అతని యొక్క మార్కెట్ సోర్స్ ఎలా ఉందని ఆలోచిస్తాడు. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత దీనికి ప్రాఫిట్ వస్తుందా లేదని కొంచెం సర్వే చేస్తాడు. ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే అంత ఈజీగా ఎవరు దిగారు. ఆల్మోస్ట్ ఏంటంటే అతను ధైర్యం కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎవరికైనా ఒక బిజినెస్ చేస్తున్నాము అంటే ధైర్యంతో కూడుకున్న పని, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నటువంటి పని. అతను ఏం చేస్తాడంటే తెగించి బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ అతను స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 years వరకు, అంటే అతను బిజినెస్ నాలెడ్జ్ ఉండి దిగాడో లేక దిగాడో అర్థం చేసుకుంటే 2 years అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు. అంటే దాంట్లో అతనికి చాలా నష్టాలు రావచ్చు, చాలా లాభాలు రావచ్చు, అనేక రకాలుగా అతను ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాడు. ఆ తర్వాత ఏమవుతుంది, ఒక 2 years తర్వాత అతను ఒక మంచి పొజిషన్కి వెళ్ళేదానికి అవకాశాలు అయితే దొరుకుతాయి. సింపుల్గా చెప్పాలంటే మీకు నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు చాలాసార్లు కింద పడిపోయి ఉంటాం. అంటే చాలాసార్లు కింద పడిన తర్వాత చాలాసార్లు మనకి చేతులు కావచ్చు, కాళ్ళకు కావచ్చు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ ఫైనల్గా ఒకనొక రోజు మనం ఏం చేస్తాం, సైకిల్ నేర్చుకునే తీరుతాం. కానీ నేర్చుకోవడం అయితే వదిలిపెట్టాం, ఖచ్చితంగా నేర్చుకుంటాం. తర్వాత బాగా తొక్కడం అలవాటు చేసుకుంటాం. సేమ్ అదే విధంగా ధైర్యం చేసినటువంటి వ్యక్తి, అతను 2 years టైం పట్టినా సరే అతను ఓపిక్గా నేర్చుకుని ట్రై చేస్తే మాత్రం అతను ఖచ్చితంగా ఎవరైనా సరే, అది నేనైనా మీరైనా ఇంకొకరైనా కంపల్సరీగా గ్రో అయ్యేదానికైతే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ 2 yearsలో అతను ఆ బిజినెస్ గురించి చాలా నేర్చుకునేందుకు ట్రై చేస్తాడు. అంటే అతను చేయబోయే పనిలో ప్లస్లు, మైనస్లు, నెగిటివ్లు, పాజిటివ్లు అన్నీ నేర్చుకున్న తర్వాత సక్సెస్ఫుల్ లీడర్గా తయారయ్యేదానికి ఒక పర్సన్గా అయితే రోల్ మోడల్గా నిలిచిపోతాడు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే పూర్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ధనవంతుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే పేదవాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందని ఆలోచిస్తాం. పేదవాడి మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే చాలా సెక్యూరిటీగా ఆలోచిస్తాడు అతను. అంటే అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే అవి అయిపోతాయేమో, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే అక్కడ అది రేటు పెరగదేమో, అది డెవలప్ అవ్వదేమో, ఈ ఆలోచన అతను ఏం చేస్తుంటే వీళ్ళంతవరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అలవాటు చేసుకుంటాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది మహా అంటే ఒక 6 to 7%. అది డబుల్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. అది డబుల్ అవ్వాలంటే 6-7% వేసుకుంటే దగ్గర 14-16 years పడుతుంది. అదే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఆలోచన విధానంలో అతను ఒక 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక 5 years హోల్డ్ చేయగలిగితే ఇది రిస్కే కాదనట్లేదు. కానీ అతనికి ప్రాఫిట్ ఎలా ఉంది తర్వాత, అది 5 years తర్వాత, అదే 10 years, అంటే అతను ఎన్ని సంవత్సరాలు దాన్ని హోల్డ్ చేయగలిగితే అతను అంత ప్రాఫిట్ అనేది తీసుకునేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఓకేనా. అందుకోసం కంపల్సరీగా ధైర్యం అనేది ఉండాలి. దానికన్నా ముందు
మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే దాని గురించి నేర్చుకునే ఆలోచన మన దగ్గర అయితే ఉండడం చాలా ఇంపార్టెంట్. దీనికి మెయిన్ ఇంకొకటి విషయం చెప్పాలంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఓర్చుకో, నేర్చుకో, గెలుచుకో. ఏదైనా సరే ఓపిక అనేది చాలా అవసరం. మనం ఓపికగా నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మన దానిలో విజయం సాధించడానికి మనకి దారులు అయితే దొరుకుతుంటాయి. సపోజ్ మనం ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేయాలి, టైం పడుతుంది, ఒక రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. కానీ మనం నడవడం స్టార్ట్ చేస్తే ఆ జర్నీ అనేది డే బై డే కావచ్చు, మినిట్ టు మినిట్ కావచ్చు, అవర్ టు అవర్ కావచ్చు, తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఒకనొక టైం మనం ఏం చేస్తాం, మన దగ్గర ఏ సోర్స్ లేదు, టికెట్కి డబ్బులు లేవు, ఎవరైనా బైక్ లిఫ్ట్ ఇస్తారంటే ఇవ్వట్లేదు. కానీ మనకు తెలిసింది ఏంటి, నడిచేదానికి కాళ్ళు ఉన్నాయి, బంగారాలు, మనం నడిచి వెళ్ళిపోవాలి. కానీ ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా మన గమ్యాన్ని అయితే మనం చేరుకుంటాం. అలా కాదు, నాకు సోర్సెస్ ఏమీ లేవు, నేను ఇక్కడే ఎలా పోవాలో నాకు తెలియట్లేదని మనం ఆలోచిస్తూ ఉంటే ఎన్ని రోజులైనా సరే మనం ఇక్కడే ఉంటాం. కానీ మన యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. దానికోసం వీలైనంత వరకు ధైర్యం చేసి మీరందరూ కూడాను ఫైనాన్షియల్గా మనం ఎలా డెవలప్ అవ్వాలనే దాని గురించి నేర్చుకునే ట్రై చేయండి ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ నేర్చుకునేటప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లు కొన్ని ఉంటాయి. అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే దానికి మీరు ఎలాంటి ఇన్కమ్ అనేది ఇన్వెస్ట్ చేయరు, అలాంటివి కొన్ని ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అది యూట్యూబ్ అనుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ అనుకోవచ్చు, నెక్స్ట్ ఇంకోటి రియల్ ఎస్టేట్. నెక్స్ట్ ఈ రోజులో ఉన్నటువంటిది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో మీరు ఒక ఏజెంట్గా జాయిన్ అయినట్లయితే మీరు దాంట్లో ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అది మీరు కనుక మీ టాలెంట్ని ఉపయోగించుకొని ప్లాట్స్ కానీ లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ మీరు బుక్ చేసినట్లయితే మీకు కమిషన్ రూపంలో సమ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఆ విధంగా అదర్ మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు కొంచెంగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే మీరు ఏదైతే ఉందో మీరు ఒక గోల్కి వెళ్ళేదానికైతే ట్రై చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టైం వాల్యూ. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టైం వాల్యూ. అంటే ప్రతి రోజులో మనకి 24 గంటలే ఉంటాయి. అది మన పేదవారికైనా సరే ధనవంతులకైనా సరే టైం అనేది ఒకటే ఉంటుంది. కానీ ధనవంతుడు టైంని ఎలా ఆలోచిస్తాడంటే టైం ఈక్వల్ టు మనీ అంటాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, అతను టైంని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, మనీతో క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అతనికి ప్రతి అవర్ కావచ్చు, ప్రతి మినిట్ కావచ్చు, ప్రతి నిమిషం కావచ్చు, అతనికి మనీతో సమానం. అంటే అతను ఎంత టైం వేస్ట్ చేస్తే అతనికి అంత మనీ లాస్ అయినట్లు. ఇది కాన్సెప్ట్. అతను ఆ వేలో ఆలోచిస్తాడు. అందుకోసం అతను ఏం చేస్తాడంటే ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా అతనికి ఉన్నటువంటి టైంని మంచిగా యూజ్ చేసుకొని అతని యొక్క డెవలప్మెంట్స్ కోసం యూజ్ చేసుకునే దానికోసం అతనికి టైం ఉందా, ఒక కొత్త కాన్సెప్ట్ కోసం క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక కొత్త బిజినెస్ ఇన్నోవేషన్ చేయాలంటే దానికి మనం ఎలాంటి మనకు సోర్సెస్ కావాలని దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అదే టైం మన దగ్గర ఉంటే మనం ఏం చేస్తాం, బీచ్కి వెళ్దాం, లేకపోతే షికార్కి వెళ్దాం, లేకపోతే సినిమాకి వెళ్దాం. అంటే రకరకాల ఆలోచనలు ఉంటాయి. మనకు దొరికిన టైంని మనం ఈ విధంగా ఏం చేస్తుంటే అతను ఏం చేస్తున్నాడు, బిజినెస్ పక్కా రిచ్ మైండ్ గల పర్సన్, అతను ఆ టైంని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి దాని గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. అలా ఆలోచించగలిగినప్పుడు, ఎందుకంటే ఫైనాన్షియల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రోజుల్లో మనీ లేకపోతే మెనీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనీ అనేది లేకపోతే మెనీ ప్రాబ్లమ్స్, అది మన ఫ్యామిలీ పరంగా ఉండొచ్చు, లేకపోతే బయట సొసైటీ పరంగా కావచ్చు, లేకపోతే మనం ఉన్నటువంటి పరిసరాల్లో కావచ్చు, అనేక రకాలైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనీ సంపాదించాలి, ఓకేనా. కానీ జీవితమే సంపాదన అయితే అయిపోకూడదు. మన అవసరాల కోసం ఎంత కావాలో మనం అంతవరకు సంపాదించడం అయితే ఎలాంటి తప్పు లేదు. దానికోసం వీలైనంత వరకు మీకు ఎంత టాలెంట్ ఉంది, మీరు ఏమేమి చేయగలరో మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. అలా చేయగలిగినప్పుడు ఆల్మోస్ట్ మనం సక్సెస్ అయ్యడానికి అవకాశాలు మనకి ఎక్కువ వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మల్టిపుల్ సోర్సెస్ అన్నాం. ఇప్పుడు మనం కొన్ని బిజినెసెస్ చెప్పుకున్నాం. ఇప్పుడు మల్టిపుల్ బిజినెస్ అంటే ఒక ధనవంతుడు ఎలా చేస్తాడంటే అతని దగ్గర ఫండ్ ఉంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే దాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాని ద్వారా అతనికి రెంటల్ ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ వచ్చేటువంటి రెంటల్ ఇన్కమ్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక అసెట్ మీద పెట్టడం స్టార్ట్ చేస్తాడు. లేకపోతే మ్యూచువల్ ఫండ్ అయ్యొచ్చు, లేకపోతే స్టాక్స్ అయ్యొచ్చు, ఎక్కడో ఒకరు ఇన్వెస్ట్ చేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ కొంచెం ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అతను అలా వచ్చేటువంటి ఇన్కమ్ని ఎక్కడైతే ఒక 10 సోర్సెస్ క్రియేట్ చేసుకుంటే ఒక రిచ్ పర్సన్ ఆ 10 సోర్సెస్ నుంచి ₹10 రావడం స్టార్ట్ అయినా సరే అతనికి నెలకు వచ్చేటప్పటికి ₹100 అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అంటే 10 ప్లేసెస్లో అతను ఇన్వెస్ట్ చేస్తే, నేను ఎగ్జాంపుల్గా చెప్తానండి, 10 ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయడం జరిగితే 10 రకాలుగా అతనికి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అదే ఒక పేదవాడికైతే అతని యొక్క ఆలోచన విధానం వల్ల ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా అతను అలాగే ఉండిపోతే అతనికి వచ్చేటువంటి శాలరీ తప్ప అతనికి ఎలాంటి అడిషనల్ సోర్సెస్ ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉండవు.
వీలైనంతవరకు అందరూ కూడాను ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయడానికి దారులైతే వెతకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళే, ప్రతి ఒక్కరి మైండ్ ఆలోచన అయితే ఏమాత్రం తక్కువ లేదు. కాకపోతే మనం దాన్ని ఎంచుకునే విధానంలోనే మనం తీసుకునేటువంటి డెసిషన్లోనే అది ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం మన మైండ్ని యూటిలైజ్ చేసుకొని మనకున్నటువంటి సోర్సెస్ని యూజ్ చేసుకొని మనం ముందుకెళ్ళడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా అందరూ కూడాను గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా కన్క్లూషన్ విషయానికి వస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గెలిచిన వారి మాట ప్రపంచం మొత్తం వింటుంది. ఎవరైనా ఉంటారు. ఒక ధనవంతుడు వచ్చి నిలబడుకొని మాట్లాడితే ప్రసంగం చేస్తుంటే అందరూ సైలెంట్గా ఉంటారు. అదే ఒక పేదవాడు మాట్లాడాలని ట్రై చేస్తే అతనికి మాట్లాడేదానికి కూడా అవకాశం ఇవ్వరు. మీరు సింపుల్గా ఒక చిన్న సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అక్కడ ఐశ్వర్య మీ హీరోయిన్గా పనిచేస్తున్న దాంట్లో ఆ మూవీలో రాజేంద్ర ప్రసాద్ తండ్రిగా ఉంటాడు. కోచ్ వచ్చేసి మన శివకార్తికేయన్ అతనికి కోచ్గా ఉంటాడు. అతను ఆమె ఆడను అని మొండి తిరిగినప్పుడు అతను ఒకటే చెప్తాడు, అందరూ ఆమెని హేళన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె విలేజ్ నుంచి వచ్చింది, ఆమెకి ఏమీ తెలియదు, ఆమెకి టాలెంట్ లేదు, రకరకాల హేళన చేస్తూ ఉంటే అతనేం చేస్తాడు, నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా సరే, అతను ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ చాలా కష్టాల్లో ఉంటారు అనమాట. నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా సరే గెలిచిన తర్వాత మాట్లాడు, ప్రపంచం ఉంటుంది నీ మాట అంటాడు. ఎందుకంటే గెలుపు అనేది అన్నిటికీ సమాధానాలు ఇస్తుంది. ఈరోజు మనల్ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు రేపు మన రోజు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేదానికి అవకాశాలు అయితే వస్తాయి. ఓకేనా? ఈరోజు మనల్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను మనల్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేదానికి అవకాశాలు అయితే దొరుకుతాయి. ఇదంతా కూడాను మన చేతుల్లోనే ఉంది. ఓకేనా? ఒక టాలెంట్ కావచ్చు, ఒక మనీ, ఒక టైం కావచ్చు, లేకపోతే మీ బ్రెయిన్ ఎవరిని దాన్ని ఆపలేరు. ఎందుకంటే మీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, మీ మైండ్లో ఉన్న థాట్స్ కావచ్చు, అది ఎవరు కంట్రోల్ చేస్తేనే కంట్రోల్కి వెళ్ళేదానికి అవకాశం లేదు, మిమ్మల్ని మీరు మార్చుకుంటే తప్ప. దానికోసం వీలైనంత వరకు అందరూ కూడాను మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ మనకి ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అది మనం రీసెర్చ్ చేసేదాన్ని బట్టి మనకి చాలా సోర్సెస్ దొరుకుతాయండి. ఓకేనా? ఎప్పుడు కూడా మన జర్నీ ఎలా ఉండాలంటే మనకి అడిషనల్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో అది మన ఖర్చులకు సరిపోతూ మనకి ఏదైతే మెయిన్ అసెట్ సాలరీ కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ మీద వచ్చే ప్రాఫిట్ కావచ్చు, అది మనకు సేవింగ్స్ రూపంలో ఉన్నట్టయితే మన యొక్క లైఫ్ అనేది మంచిగా పోయేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో అనేది మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నచ్చినట్లయితే అందరూ కూడాను దయచేసి లైక్ చేసి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకునేది ట్రై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మోటివ్గా అనిపించినట్లయితే అందరికీ షేర్ చేస్తానికైతే ట్రై చేయండి. ఓకేనా? మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే దీనికి సంబంధించి కామెంట్స్ అయితే చేసేదానికైతే ట్రై చేయండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి. ఇదైతే 100% మీరు నమ్మాలని కూడా నేను చెప్పట్లేదు. ఎందుకంటే నా ఆలోచన విధానం మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే మీ యొక్క ఆలోచన విధానం వేరే ఉండొచ్చు. అందుకోసం వీలైనంత వరకు ఏదైనా సరే మీరు లైఫ్లో గ్రో అవ్వడానికి మార్గాలు ఎతకి మీరు ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ. ఓకేనా? థ్యాంక్ యూ అండి అందరికీ. ఓకేనా? జై హింద్.